ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవుడు మనకిచ్చు వాగ్దానము ఏందంటే దేవుని వాక్యము మత్తయి సువార్త మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. కావున వినుడు, ఏమి తినేదమా, ఏమి తాగెదమా, ఏమి ధరింతుమా అని మీ ప్రాణములను గూర్చి వ్యత చెందకుడు. మీ ప్రాణములకు ఆహారము కంటే మీ దేహము వస్త్రముల కంటే విలువైనవి కావా? ఆకాశ పక్షులను ఆకాశమున సంచరించు పక్షులను తిలకింపుడు. అవి విత్తనములను నాటుటలేదు, నూర్పుళ్ళు చేయుటలేదు, గిడ్డంగులలో ధాన్యమును నిలువబెట్టుట లేదు. అయినను పరలోకమందున్న మీ తండ్రి వానిని పోషించుచున్నాడు. పక్షుల కంటే మీరు విలువైన వారు కారా? దేవునికి స్తోత్రం. యేసయ్యకే మహిమ కలుగునుగాక. దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తానండి. మనకు ఈరోజు వాగ్దానంలో ప్రభు మనకు వాక్యంలో ఏం మాట్లాడుతున్నాడంటే, మనము చూడండి, ప్రతిరోజు మనకు అన్నీ సమకూర్చినా కానీ ఇంకా ఏదో ఒకటి మనకు కొరత ఉంటుంది. దాన్ని బట్టి మనము చింతిస్తుంటాం. ఇప్పుడు చూడు, ప్రతిరోజు దేవుడు మనకు తినేదానికి మంచి నిద్రనిస్తున్నాడండి. ముందు ఆ నిద్రని బట్టి మనం సంతోషపడాల. నైట్ అంతా మంచి నిద్రనిచ్చి ఉదయకాలంలో మనమలా సజీవంగా లేపుతున్నాడు. సజీవంగా లేపే దేవుడు ఆ రోజుకు మనకి ఏమి కావాలనో ఆయనకు తెలుసు. ఆయన శ్రద్ధ వహిస్తుడు కాబట్టి మన పట్ల ఆయనకు తెలుసు. నా బిడ్డకి ఈరోజు ఏం ఆహారం పెట్టాలనా, నా బిడ్డకు ఈరోజు నా బిడ్డను ఎలాగ నడిపించాలనా, ఎలాగ కాపాడాలనా అని చెప్పేసి అన్నీ ఆయనకు తెలుసు. ఎందుకంటే మనము పుట్టకముందే మన ఆలోచనలు ఆయనకు తెలుసు కాబట్టి, దేవునికి తెలుసు కాబట్టి, అన్నీ మనం పుట్టినానికి కూడా మనకేం అవసరం అన్నీ ఆయన ఎరిగే ఉన్నాడు. కనుక మనము ఎప్పుడు ఆందోళన పడుతుంటాం, చింతలు పడుతుంటాం. ఎంతన్నా ఉన్నాయి, కోట్లున్నాయి, లక్షలున్నాయి, ఎంత ధనమన్నున్నాయి, ఎంత డబ్బన్నున్నాయి, ఏదో ఒకటి మనకు కొరతగా ఉంటుంది. ఆ కొరతలో కూడా మనం దిగులుతో ఆందోళనతో ఉన్నప్పుడు ప్రభు మనకేం చెప్తున్నాడంటే, కావున వినుడు, ఏమి తినదమా, ఏమి తాగెదమా అని, ఏమి తినదమా, ఏమి తాగెదమా, ఏమి ధరింతుమా అని మీ ప్రాణములను గూర్చి వ్యత చెందకుడు. మీరు దిగులు పడొద్దు. నా ప్రాణానికి ఏం కావాలా, నా ప్రాణానికి ఏం తినాలా, ఏం తాగాలా, ఏం ధరించాలని మీరు వ్యత చెందవద్దు. ఎందుకంటే ఆకాశ పక్షులను తిలకింపుడు అంటున్నాడు. ఆకాశమున సంచరించు పక్షులను తిలకింపుడు. ఆకాశంలో పక్షులు చూడండి, అవి ఏమన్నా నాకు వస్త్రాలు కావాలంటున్నాయా, లేకుంటే నాకు బట్టలు ఏమన్నా కావాలంటున్నాయా, ఇండ్లు కావాలంటున్నాయా? ఏం లేదు. ఓటికి పెట్టే ఆహారం ఓటికి పెట్టిండు దేవుడు. మనకు మనుషులకు పెట్టే ఆహారం మనుషులకు, పక్షులకు పెట్టే ఆహారం పక్షులకు, మృగములకు పెట్టే ఆహారం మృగములకు. దేనికి దానికే పెట్టిండు దేవుడు ఆహారాలు. ఇప్పుడు ఆకాశ పక్షులు చూడండి, ఉదయమునే ఇప్పుడు ఉదయమునే లేస్తాయి ఆకాశ పక్షులు. ఉదయమునే లేచి సంతరిస్తుంటాయి. పొద్దున్నే లేచి ఏం చేస్తాయి ఆకాశ పక్షులు? ఆకాశ పక్షులు ఉదయమునే లేచి ఇక్కడ చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనంలో ఏమని రాయబడినదంటే, సకల పక్షులారా ప్రభువును స్తుతింపుడు, అతని స్తుతించి సదా కీర్తింపుడు. ఎందుకు ఈ వాక్యం రాయబడినదంటే, దాన్ని షద్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసినప్పుడు ఆయన 4వ వ్యక్తిగా దేవుడు వాళ్ళను కాపాడిండు. అందుకోసము ఆయన అగ్నిగుండముల నుంచి కూడా దేవుని స్తుతించిండ్రోళ్ళు. కాబట్టి అన్ని సృష్టి కాడ్నుంచి అన్ని దేవుడు ఏమేమి చేసిండో ప్రతి ఒక్కటి కూడా దాన్ని పేరు పేరు పెట్టి దేవుని స్తుతించండి అని మరి దానియేలు ప్రవక్త గ్రంథంలో రాయబడి ఉన్నది. అయితే ఇప్పుడు ఆకాశ పక్షులను చూడండి ఎట్లా స్తుతిస్తున్నాయో. ఉదయమునే లేస్తాయి, ఎక్కువనే లేస్తాయి. లేచి కిసి అని చెట్ల మీదనే అరుస్తుంటాయి. లేచి తెల్లారే వరకు అవి వెళ్ళిపోతుంటాయి.
వాటి పనులకు వాటి చెట్ల మీదకి ఎక్కడెక్కడ ఎళ్తాయో తెలీదు. ఏ చెట్టు మీద గూడు కట్టుకుంటున్నాయో, ఏ చెట్ల మీద కాయలు తింటున్నాయో, ఏ చెట్ల మీద తిరుగుతున్నాయో, ఎక్కడుంటున్నాయో ఆకాశ పక్షులు తెలీదు కాబట్టి అంతలక తిరిగి, 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 తిరిగి మళ్ళీ మనకు తెలీదయి ఎక్కడెక్కడ ఏమేమి తిన్నాయి. దేవుడు వాటికి ఎక్కడ సిద్ధపరిచిండో ఆయనకి మాత్రమే తెలుసు. అందుకే వాటిని ఎక్కడికి పంపియాలో, ఏ దేశానికి పంపించేది, ఏ చెట్ల మీదకి, ఏ గుట్టల మీదకి, కొండల మీదకి పంపించే జంతువులను, పక్షులను దేవుడు అక్కడికి పంపిస్తాడు. అయి సాయంకాలం అయినప్పుడు చూడండి, అయి తిరిగి వచ్చి గుట్టు దగ్గరికొచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తుంటాయి. తండ్రి, ఉదయం నుంచి ఇంతవరకు మాకు ఆహారం ఇచ్చినావు తండ్రి, నీకు స్తోత్రం. క్షేమంగా మా గూట్లకు మమ్మల్ని నడిపించినావు నాయనా, నీకు స్తోత్రం అని చెప్పేసి ఓటి భాషలు అయ్యి దేవుణ్ణి స్తుతిస్తుంటాయన్నమాట. కానీ ఓటికంటే శ్రేష్టమైన వారం గదా మనము. మరి అయ్యే స్తుతించినప్పుడు మనము దేవుణ్ణి ఎందుకు స్తుతించకూడదు? మనకు ముక్కునిచ్చిండు వాసన పీల్చుకోవడానికి, చెవులనిచ్చిండు వినడానికి, కన్నులనిచ్చిండు చూడడానికి, కాళ్ళనిచ్చిండు నడవడానికి, నోరిచ్చిండు మాట్లాడడానికి, మైండ్ ఇచ్చిండు ఆలోచించడానికి, హృదయం ఇచ్చిండు ప్రజలను దేవుణ్ణి ప్రేమించటానికి, ఆ! కాళ్ళనిచ్చిండు మరి ఆయన ఆలయంలోకి పోవడానికి, చేతులనిచ్చిండు పని చేసుకునేదానికి. మరి ఇన్ని అవయవాలిచ్చిన మన దేవునికి మనం ఎంత స్తుతించాలి? ఆకాశ పక్షులే స్తుతిస్తున్నాయి దానియేలు గ్రంథంలో చూస్తే. అక్కడ ఆకాశ పక్షులను చూడండి, తిలకించండి అంటున్నాడు. అయ్యేమన్నా దిగులు పడుతున్నాయా? మాకు ఈరోజు అన్నం లేదే, ఈరోజు నీళ్లు లేవే, ఈరోజు మరి మరి మాకు పండుకుండేదానికి స్థలం లేదని ఏం పట్టించుకోవు. దేవుని స్తుతిస్తాయి, వాటి మీద ఆధారపడతాయి. అయి ఎక్కడైనా గానీ సంచరిస్తాయి, తిరుగుతుంటాయి. పొలాల్లో గానీ, చెట్లల్లో గానీ, గుట్టల్లో గానీ, అడవులల్లో గానీ, వాటి స్థలాలయి గాబట్టి, దేవుడు వాటికి నిర్ణయించిన స్థలం అది గాబట్టి, తింటుంటే ఏ దిగులు, ఏ విచారం వాళ్ళకు ఉండదు. ఆకాశ పక్షులకు ఏ చింతలుండవు. ఎందుకంటే, ఓటి రాజ్యం ఓటిది. మన రాజ్యం మనది. ఎందుకంటే, మన లోకం మనది. ఓటి భాష వాళ్ళకు, మన భాష మనకు. వాటికి మాటలు రావు. మనకు మాటలొస్తాయి. మనం గూడా ఒక పక్షుల్లాంటోళ్ళమే. నోరుండే జీవులం మనము. నోరుండే పక్షులం. కాబట్టి మనం వీటిని గురించి మనం ఏటిని గురించి చింతించవద్దని ఈరోజు మనకు దేవుడు ఈ వాగ్దానాన్ని, ఈ వాక్యాన్ని మనకిచ్చిండనమాట. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్టమైన వారు కారా? విలువైన వారు కారా? అని చెప్పేసి దేవుడు మనకు ఈరోజు ఈ వాక్యాన్నిచ్చిండు. కాబట్టి దేవునికి వందనాలు చెప్తూ, ఈ వాక్యాన్ని బట్టి ఒక పాట పాడాలని ఆశిస్తున్నాను. సహోదరి, సహోదరులారా, స్నేహితులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం గూడా ఈ యొక్క ఆకాశ పక్షుల్లాగా మనము నెమ్మదిగా ఉందాం. దేవుడే చూసుకుంటాడని మన భారము సమస్తము ఆయన మీదనే మోపుదాం. కాబట్టి ఈ ఒక్క చిన్న పాటను పాడాలని కోరుకుంటున్నాను. వినండి. ఆకాశ పక్షుల్లారా, అడవి పుల్లారా, ఆకాశ పక్షుల్లారా, అడవి పుల్లారా, ఓ అక్క అన్నల్లారా, ఓ అమ్మాయిల్లారా, ఓ అక్క అన్నల్లారా, ఓ అమ్మాయిల్లారా, సృష్టికర్త యేసుని, సృష్టికర్త యేసుని, సృష్టికర్త యేసుని, సృష్టికర్త యేసుని స్తుతింతుమురా రండి, 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 స్తుతింతుమురా రండి. తెల్లని మల్లెల్లారా, యేసుని స్తుతించండి, యేసుని స్తుతించండి. చల్లని గాలుల్లారా, యేసుని స్తుతించండి, యేసుని స్తుతించండి. తెల్లని మల్లెల్లారా, చల్లని గాలుల్లారా, పారే సెలవేరుల్లారా, పావనుని స్తుతించండి. రారండి, 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 స్తుతింతుమురా రండి. ఆకాశ పక్షుల్లారా,
అడవి పూలారా, ఆడే నెమలుల్లారా, యేసుని స్తుతించండి, యేసుని స్తుతించండి. ఆ పాడే కోవెల్లారా, యేసుని స్తుతించండి, యేసుని స్తుతించండి. ఆడే నెమలల్లారా, పాడే కోవెల్లారా, ఉరిమేటి మెరుపుల్లారా, ఉత్తముని స్తుతించండి. రారండి, 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 స్తుతింతుము రారండి. ఆకాశ పక్షుల్లారా, అడవి పూల్లారా, కొండ కోనల్లారా, యేసుని స్తుతించండి, యేసుని స్తుతించండి. ఎండా వానల్లారా, యేసుని స్తుతించండి, యేసుని స్తుతించండి. కొండ కోనల్లారా, ఎండా వానల్లారా, పచ్చని పైరుల్లారా, పరిశుద్ధుని స్తుతించండి. రారండి, 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 స్తుతింతుము రారండి. ఆకాశ పక్షుల్లారా, అడవి పూల్లారా, ఓ అక్క అన్నల్లారా, ఓ అమ్మాయ్యల్లారా, ఓ అక్క అన్నల్లారా, ఓ అమ్మాయ్యల్లారా, సృష్టికర్త యేసుని, సృష్టికర్త యేసుని, సృష్టికర్త యేసుని, సృష్టికర్త యేసుని, స్తుతింతుము రారండి, 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 స్తుతింతుము రారండి. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, దేవా, మమ్మల్ని ఆకాశ పక్షుల కంటే మీరు విలువైన వారు, శ్రేష్టమైన వారు కారన్నావు నాన్న. అవును తండ్రి, ఆకాశ పక్షులకు నోరు లేవు నాయన, మాకు నోరు ఇచ్చినావు మాట్లాడడానికి నాయన, మాకు అన్ని అవయవాలు ఇచ్చి తండ్రి మాట్లాడేటట్లు మమ్మల్ని చేసినావా దేవానికి స్తోత్రం నాయన. ఏమి తిందమా, ఏమి తాగుదమని ప్రభా మేము ఆలోచన చేయకుండా ప్రభా నిరంతరం నాయన నీ మీద ఆధారపడి ప్రభా మా భారమంతా నీ మీద వేసి ప్రభా నా తండ్రి నువ్వు సమస్తం సమకూర్చే దేవుడు అయ్యి ప్రభా నాయన, మాకు అన్ని వేళలా మాకు తోడుగా ఉండి మాకు సహాయం చేసి సమకూర్చి మమ్మల్ని ఆదరించి నడిపించి నాయన కాపాడుతామని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి. ప్రభా ఆకాశ పక్షులైతే వేకోజామున లేసి నిన్ను స్తుతిస్తున్నాయి నాయన. అయ్యా సాయంకాలం తిరిగి వచ్చి నిన్ను మళ్ళా స్తుతిస్తున్నాయి ప్రభా. ఒట్టుకున్న విశ్వాసం, ఒట్టుకున్న నమ్మకము మాకు నువ్వు దయచేయమని మా ప్రభు, మా రక్షకుడు, నజరేయుడైన సృష్టికర్త, నజరేయుడైన యేసుక్రీస్తు నామములోనైనా స్తుతించి అడిగి వేడుకొని మేము పొందుకున్న పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్. అందరికీ బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే, మ్యారేజ్ జరుపుకున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే అండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.